అందరికీ నమస్కారం. మన దేశంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్లో చదువుతున్న ఏ స్టూడెంట్ అయినా ఇంటర్ తర్వాత నువ్వు ఏం చదవాలనుకుంటున్నావు అని అడిగితే 100కి 90 మంది ఇంజనీర్ అవుతా అని సమాధానం చెప్తారు. అయితే ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివితే ఎలాంటి పొజిషన్కి వెళ్ళగలం అనే దాని గురించి ఒకసారి చూద్దాం. భారతదేశంలో ఇంజనీరింగ్ కాలేజెస్ని ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు. ఫస్ట్ లెవెల్ కాలేజెస్, వీటిని IITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సెకండ్ లెవెల్ కాలేజెస్ NITs, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. IIITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక థర్డ్ లెవెల్ కాలేజ్, స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ థర్డ్ లెవెల్లోకి వస్తాయి. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎలాంటివంటే SRM, VIT, బిట్స్, KL యూనివర్సిటీ, ఇలాంటి చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీకు విషయం చెప్పమంటారా, ఇవన్నీ ఇంజనీరింగ్ చదవడానికే. కాకపోతే ఈ ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఫీ స్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి ఎక్కువగా చెప్పట్లేదు, ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా థర్డ్ లెవెల్ కాలేజెస్ గురించి మాట్లాడుకుంటే ఇవి స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. అంటే ఇందులో సీట్ సంపాదించాలి అంటే MCET, అంటే మన తెలంగాణ అండ్ AP, ఆంధ్రప్రదేశ్ MCET ఎగ్జామినేషన్ ద్వారా దీంట్లో సీట్ సంపాదించవచ్చు. అలాగే కర్ణాటకలో KSET, తమిళనాడు సెట్, TN సెట్, ఇలా రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. వీటిలో వచ్చే ర్యాంక్ ద్వారానే JNTU, ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే మిగిలిన యూనివర్సిటీల్లో కూడా, అలాగే లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ కాకినాడలో ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, భీమవరంలో విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్, రాజమండ్రిలో గైట్, అలాగే తెలంగాణలో హైదరాబాద్లో మనకి హ్యాపీ డేస్ సినిమాలో చూపించిన CBIT, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలా ఇంచుమించు 600 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. ఈ 600 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ MCET ర్యాంక్ బేస్ చేసుకునే మనకి సీట్ వస్తుంది. ఈ కాలేజీల్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ కాలేజ్ మేనేజ్మెంట్సే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా ప్లేస్మెంట్ ఛాన్స్ కూడా ఇస్తున్నారు. కాకపోతే ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారి సంఖ్య ఈ సెకండ్ లెవెల్, ఫస్ట్ లెవెల్ కాలేజెస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. అలాగే వీళ్ళ శాలరీ రేంజ్ కూడా కంపారిటివ్లీ తక్కువగా ఉంటుందన్నమాట. ఇక సెకండ్ అండ్ ఫస్ట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి తెలుసుకుంటే మన భారతదేశంలో ప్రతి స్టేట్కి ఒక NIT ఉందండి. అంటే స్టేట్కి ఒక NIT ఉంటుందండి. మొత్తం 31 NITs ఉన్నాయండి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో తాడేపల్లిగూడెంలో NIT ఉంది. అలాగే తెలంగాణకి వరంగల్లో NIT ఉంది. ఇక IIITs గురించి చూస్తే IIITs 2 టైప్స్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కంప్లీట్గా ఫండింగ్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుందండి. అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఫండ్ చేస్తారు. ఇక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మళ్ళా ఆ స్టేట్ గవర్నమెంట్స్ సపోర్ట్ ఇస్తాయి. ఇవి దాదాపుగా ఒక 18 ఉన్నాయండి. IITsలో తప్పించి NITsలోని IIITsలోని కలిపి సుమారు 55,000 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయండి. మీరు NITలో సీట్ సంపాదించాలి అంటే JEE మెయిన్ క్వాలిఫై అయ్యి తగిన ర్యాంక్ తెచ్చుకోవాలి. అదే IITలో సీట్ సంపాదించాలంటే JEE మెయిన్ క్వాలిఫై అయిన తర్వాత JEE అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ అవుతారు. JEE అడ్వాన్స్డ్లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీరు IITలో సీట్ సంపాదించగలరు. ఇక దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజెస్ అయినటువంటి IITs గురించి తెలుసుకుందాం. మన దేశంలో ప్రస్తుతానికి 23 IITలు ఉన్నాయండి. ఈ 23 IITల్లో సుమారు 11,000 నుంచి 12,000 మధ్యలో సీట్లు ఉన్నాయండి, ఇంజనీరింగ్ సీట్లు. ఈ IITలన్నీ కూడా చాలా విశాలమైన
ప్రాంగణాల్లో, అంటే ప్రతిదీ కూడా 500 ఎకరాల కంటే ఎక్కువ ఎకరాల్లో స్థాపించబడినాయండి. దేశంలోనే అత్యంత అనుభవజ్ఞులైన మేధావులైన ప్రొఫెసర్స్తో ఇక్కడ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించబడతాయండి. ఇక్కడ క్లాస్ రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రతిదీ కూడా వరల్డ్ క్లాస్లో నెంబర్ 1 రేంజ్లో ఉంటాయండి. ఇక్కడ చదువుకోవడానికి గవర్నమెంట్ మరియు బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. అంటే ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ కూడా ఇక్కడ ప్లెజెంట్గా చదువుకోవచ్చు అనమాట. బ్యాంక్స్ సపోర్ట్ ఇస్తాయండి. ఇక్కడ లైబ్రరీ, స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్ ఏది చూసినా ఒక స్పెషాలిటీ ఉంటుందండి. IT is a great place to be in if you want to do research. We have a research environment which is buzzing with activity day in and day out. We have labs that work 24 hours. In both open-ended research and goal-oriented focus research, we work closely with the industry and defense departments, space departments and other organizations. Here in IIT Delhi, everybody is working on projects which is just helping the society come forward. Somewhere here on a crutches, somebody there working on smart cane. It just tells you, it gives Study things, you understand things, but here you get to know many more things instead of just studying. ఇక్కడ సీట్ వస్తే టాప్ కంపెనీలో జాబ్ కన్ఫర్మ్ అయినట్టండి. పైగా ఇక్కడ నుండి కోర్స్ కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్ కూడా ప్రపంచంలోనే అత్యధిక శాలరీస్ గెయిన్ చేస్తున్నారండి. అలా ఐఐటీల్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన కొంతమంది ప్రముఖులను మీకు పరిచయం చేస్తున్నానండి. చూడండి, గూగుల్ గురించి మీకు తెలుసు. ప్రపంచం మొత్తం ఇప్పుడు గూగుల్ మీదే ఆధారపడి ఉంది. అలాంటి గూగుల్ కంపెనీకి టాప్ ప్రొఫెషనల్, టాప్ సిఇఓ సుందర్ పిచై గారు ఐఐటి ఖరగ్పూర్లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారని. ఇన్ఫోసిస్ మీకు తెలుసు. ఇన్ఫోసిస్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి
ఫౌండర్ నారాయణమూర్తి గారు. ఈ నారాయణమూర్తి గారు ఐఐటి కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారండి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్ బిజినెసే, ఆన్లైన్లోనే మనం వస్తువులు కొనుక్కుంటున్నాం. అలాంటి ఆన్లైన్లో ఇండియాలోనే టాప్ మోస్ట్ ఆన్లైన్ కంపెనీ ఫ్లిప్కార్ట్. అలాంటి ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ సచిన్ బన్సాల్ అండ్ బిన్నీ బన్సాల్ వీరు ఐఐటి ఢిల్లీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారండి. ప్రపంచంలోని చాలా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీల్లో అగ్రగామి కంపెనీ అయిన సన్ మైక్రో సిస్టమ్స్ దాని అధినేత వినోద్ ఖోస్లా ఈయన ఢిల్లీ ఐఐటిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారండి. ప్రస్తుతం మనం బ్యాంకింగ్ అనేది ఆన్లైన్ ద్వారానే చేస్తున్నామండి. ఇలా ఆన్లైన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా కూడా సాఫ్ట్ బ్యాంక్ కార్పొరేషన్ అనే దాని ద్వారా తయారవుతుందండి. అది నికేష్ అరోరా, ఈయన ఐఐటి వారణాసిలో, అంటే ఇప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీనే ఐఐటి వారణాసి అంటారు, అందులో ఆయన బీటెక్ చేశారు. ఆయన ఆ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్పే ఉపయోగిస్తున్నాం, అలాగే గూగుల్ పే ఉపయోగిస్తున్నాం, అలాగే మనం ఏదైనా ట్రైన్ బుక్ చేసుకోవాలంటే ఒక సాఫ్ట్వేర్ ద్వారా బుక్ చేసుకుంటున్నాం, హోటల్ బుక్ చేసుకోవాలనుకుంటే సాఫ్ట్వేర్ ద్వారా బుక్ చేసుకుంటున్నాం, ఒక బస్ బుక్ చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ ద్వారా బుక్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా కూడా మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సాఫ్ట్ బ్యాంక్ అనే సాఫ్ట్వేర్ ద్వారా తయారవుతాయి. దానికి అధినేత నికేష్ అరోరా, ఈయన ఐఐటి వారణాసిలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. అమిత్ సింఘాల్, ఈయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గూగుల్ అండి. అంటే మన గూగుల్ కంపెనీకి ఈయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. ఈయన ఐఐటి రూర్కీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ఇలా ఏ ఫీల్డ్లో తీసుకున్నా, ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో తీసుకున్నా, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలోనే అత్యధిక హైయెస్ట్ పొజిషన్లో ఉన్న బ్యాంక్ అండి. మిగిలిన బ్యాంక్స్ అన్నీ కూడా ఈ బ్యాంక్ మీదే డిపెండ్ అవుతాయి. అలాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా పనిచేస్తున్న రఘురామ్ రాజన్ గారు, ఈయన ఐఐటి ఢిల్లీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. అలాగే ఉడాయ్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఆధార్కి సంబంధించిందండి. ప్రతి ఒక్కరికి ఒక ఆధార్ కార్డు ఉండాలి. ఇది చాలా పర్ఫెక్ట్గా ఒక పర్సన్కి ఒక ఆధార్ కార్డు ఉండేలాగా మన భారతదేశంలో మొత్తం అందరికీ కూడా ఆధార్ కార్డు సప్లై చేస్తుందండి ఈ ఉడాయ్ ద్వారా. దానికి చైర్మన్ నందన్ నీలేకాని, ఈయన ఐఐటి బాంబేలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారండి. ఇలా ఐఐటిలో చదివిన వాళ్ళు ఓన్లీ కంపెనీ సిఇఓల కిందే వర్క్ చేస్తారా అంటే అలా అని కాదండి. మన దేశ ప్రజలకి పరిపాలించడానికి కూడా ఉపయోగపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనోహర్ పారికర్, ఈయన బీజేపీ లీడర్ అండి. ప్రజెంట్ గోవా సీఎంగా వర్క్ చేస్తున్నారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా. ఈయన ఐఐటి ముంబైలో చదివారు. ఈయన 2 సార్లు చీఫ్ మినిస్టర్గా చేశారు. అలాగే కేజ్రీవాల్ గారండి, ఈయన ఢిల్లీ సీఎం, ఈయన కూడా ఐఐటిలోనే చదివారు. ఇలా ఎవరిని తీసుకున్నా, ఇంకా చేతన్ భగత్, ఈయన ఇండియన్ రైటర్ అండి. ఈయన రాసిన బుక్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ అన్నమాట వరల్డ్లోనే, ప్రపంచంలోనే. ఈయన ఐఐటి ఢిల్లీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ఐఐటి స్టూడెంట్స్ ఏం చేసినా సరే ఒక కొత్తదనం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఫౌండర్ దీపేందర్ గోయల్, ఈయన ఐఐటి ఢిల్లీలో చదివారండి. ఇది చూడ్డానికి ఒక సింపుల్ బిజినెస్లా ఉంటుంది, కానీ కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఈ జొమాటో. ఇలా ఎంతో మందిని భారతదేశం గర్వించేలా ఐఐటీలు తయారు చేస్తున్నాయి. అయితే మీరు కూడా ఎన్ఐటి, ట్రిపుల్ ఐఐటీల్లో ఇంజనీరింగ్ చేయదలుచుకున్నారా? జేఈ మెయిన్లో మంచి ర్యాంక్ సాధించాలనుకుంటున్నారా? నిరంతర కృషి చేసేవారికి, పట్టుదల ఉన్నవారికి ఇది అంత కష్టమేమీ కాదు. ప్రతిరోజు నువ్వు చదువుకునేటప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత నువ్వు చదవడం ఆపేయి. ఎప్పుడు ఆపాలంటే నువ్వు ఆ పని పూర్తి చేసినప్పుడు, అంతేకాని నువ్వు అలసిపోయినప్పుడు కాదు. ఆ రోజు టార్గెట్ రీచ్ అయినప్పుడు మాత్రమే నువ్వు ఆపు. చూడండి స్టూడెంట్స్, నదిలో నీటి ప్రవహిస్తున్నప్పుడు నువ్వు టచ్ చేసిన నీటిని మళ్ళీ టచ్ చేయలేవు. అలాగే నీ జీవితంలో టైం కూడా, ఒక్కసారి నీ జీవితంలో పాస్ అయిన టైంని నువ్వు మళ్ళా చేరుకోలేవు.
కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను, మీరు టైం వేస్ట్ చేయొద్దు. మీ లెక్చరర్స్ చాలా అనుభవజ్ఞులు, వారి సలహాలు తీసుకోండి. నాకు ఎందుకు వస్తుంది సీటు అని అనుకోవద్దు. ఎక్స్పర్ట్ అనేవాడు కూడా మొదట్లో బిగినరే. మీరు శ్రద్ధగా చదవండి. మీరు 2 సార్లు జేఈ మెయిన్ ర్యాంక్ సాధించాలి. 2 సార్లు సాధించాలి ఏంటి సార్ అని అనకండి. ఒకటి మీ కల్లో సాధించండి, రెండోది మీరు నిజంగా సాధించండి. ఎస్, కల కనండి. చూడండి, ఏ పనైనా సరే మనం 2 సార్లు చేస్తాం. ఎగ్జాంపుల్, మీరు ఒక ఇల్లు కడుతున్నారు అంటే అది ఒకటి ప్లానింగ్లో ఇల్లు కడతారు, రెండోది నిజంగా ఇల్లు కడతారు. మీరు కూడా అంతే, మీ కల్లో ముందు సాధించండి, మీ కళ్ళ కనండి. నేను ఐఐటి ర్యాంక్ సాధించాను అనే కళ కనండి, దాని ఆనందాన్ని నిజం చేసుకోండి. సో స్టూడెంట్స్, ప్లాన్ చేసుకోండి. ఒక్కసారి మీరు ఐఐటి ర్యాంకర్ అయితే మీ కుటుంబ పరిస్థితులే మారిపోతాయి. మంచి జీతం, మంచి గౌరవం, ఆనందదాయకమైన జీవితం సాధిస్తారు కదా. ఆల్ ది బెస్ట్.